ZB9 న్యూస్ కి స్వాగతం. ఏ మతానికి సంబంధించిన వారు వారి పండుగల్లో ఎలాంటి మత ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరికని ఏసీపీ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఏసీపీ మడత రమేష్తో కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి మత పెద్దల సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ, ఏసీపీ మాట్లాడుతూ గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో ఏ పండుగలు జరిగినా కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు వెడుతున్నారని తెలిపారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణాలను చేయకుండా జిల్లాలో 3 చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగిందని, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా ఎటువంటి ఆవుల రవాణా చేయకూడదని హెచ్చరించారు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరికని టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు వాతావరణంలో మనందరం ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పుట్టి పెరుగుతున్నాం. ఇవ్వాలంటే ప్రతిష్టం మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటాం. కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవలు మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందనేది ఎక్కువ స్థాయిలో కాకుండా మీరు ఇచ్చి కొన్ని అభిప్రాయాలు, ఒకటి ఈ పండుగల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాలు ఒక బక్రీద్ పండుగ ఉన్నది. మీకు అందరికీ తెలుసు. జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే. పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది. అదేవిధంగా మనం జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. కరెక్టే కదా? సో ఇక ముందు కూడా అదే విధంగా ఉన్నారు. పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్లయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్లయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏదున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరందరూ, మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు, మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మొద్దు. వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడమో లేకపోతే వాటిని షేర్ చేయడమో చేయొద్దు. ఎవరైనా తెలిసి తెలియక చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలని అందించాలి.